జిల్లా గూడూరు నియోజకవర్గంలో పలువురు నాయకులు యువతను ఎమ్మెల్యే అభ్యర్థి పాసిన సునీల్ కుమార్ పార్టీ కండవను కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. కోట మండలం వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు చిల్లకూరు దశరథరామిరెడ్డి సర్పంచ్, అలాగే వంకివాక ఎంపీటీసీ ఎంబీటీసీ, పుచ్చలపల్లి సర్పంచ్ దువ్వూరు గోవర్ధన్ రెడ్డి, వంజివాక సర్పంచ్ పాముల ఆదెమ్మ వారి పదవులకు రాజీనామా చేసి రేపు వీరంతా చంద్రబాబు నాయుడు సమక్షంలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతారని సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం గాంధీనగర్ నుండి 60 మంది యువతను పార్టీ కండువా కప్పి సునీల్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. వాళ్ళ ప్రశ్నలు సందీప్ పోటీ ప్రదీప్, హరి, వెంకీ, లోకేష్, హర్ష, యశ్వంత్, వినయ్, రాజేష్, ప్రణయ్, నవీన్, ఈశ్వర్, అఖిల్, రాజేష్, మహేష్, విష్ణు, యోగి, చందు, అనిత్, వీరా, సలీం, చందు, కోటి, మస్తా, మాధవ్, తేజ, వసంత్, Birthday boy.
చుట్టూ ఓడికా సరే అలాగే సరే హాస్పిటల్ పోయారా ముందు హాస్పిటల్ పోండి క్లోజ్ అయిపోతుంది హాస్పిటల్ పోయింది సరే ఎక్కడ చూసినా యువత తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దానికి కారణం మాకైతే తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అర్థం కావట్లేదు. ఇదేందయ్యా బాబు, మా మీటింగ్ కావాలంటే మేము డబ్బులు జనాలు తోలుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కానీ, లోకేష్ బాబు మీటింగ్ కానీ, అలాగే మన రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కానీ జనాలు ఏ విధంగా పోతున్నారో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు. ఎందుకు చెప్తున్నామంటే గతంలో యువత తెలుగుదేశం పార్టీ కొద్దిగా దూరంగా ఉండింది. ఈరోజు నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర, అలాగే మన హీరో పవన్ కళ్యాణ్ గారు యొక్క గ్లామర్, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మూడు కలిసి యువతకి ఒక నమ్మకం ఏర్పడింది. మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన భావితరాలకి భవిష్యత్తు అనేటువంటి విషయం పూర్తిగా అర్థమైంది. అర్థమయ్యే రోజు యువత వస్తున్నారు. గతంలో అయితే ఏ యువత ఫోన్ తీసుకున్నా రావాలి జగన్, రావాలి జగన్, రావాలి జగన్ పాట వినిపించేవాళ్ళు. ఈరోజు అదే యువత పోవాలి జగన్, పోవాలి జగన్ అని చెప్పి అందరూ అనుకునే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అందరినీ నిర్ణయం చేసే రాష్ట్రంలో ఎవరిని వదలనా, చదువుకున్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వదిలే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరంతా చదువుకున్నటువంటి పిల్లలు, అలాగే మొదటి ఓటు వచ్చినటువంటి పిల్లలు, ఎందుకంటే మీరు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా మీరులో ఖచ్చితంగా విప్లవం ఒకటి రావాల్సిన అవసరం ఉంది. ఆ విప్లవం సునామీలో మీ ఓటు ఎవరికి వేయాలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి పైన దాదాపు 3 లక్షల 4 లక్షల రూపాయల అప్పు మీ పైన ఉంది, ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మీద ఉంది, లేకపోతే మీ తమ్ముళ్ళ మీద ఉంది, మీ అక్కల మీద ఉంది. మనం అందరం అప్పుల్లో ఉన్నాం. మనకు అప్పులే అనుకుంటున్నారేమో. మీ అందరిపైన మన అందరిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నాడు. ఇబ్బంది లే. ఎందువల్లంటే మాకు అప్పులే అవుతున్నాడు, మాకంతా అప్పు పెట్టినారు. మనందరినీ ప్రపంచ బ్యాంక్ కుదరబెట్టి డబ్బులు తీసుకున్నాడు మహానుభావుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, డబ్బులు డైరెక్ట్గా కాలేజీలకు వేసేవాళ్ళు, మీకు అసలు ప్రాబ్లం ఉండేది కాదు. ఈరోజు మీకు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తానని చెప్పి 1 సంవత్సరం ఆపేస్తున్నాడు. ఆపిన తర్వాత మీకు అక్కడ చూసే కాలేజీ వాళ్ళు ప్రజలు ఎక్కువైపో, డబ్బులు కడతావా సస్తావా, డబ్బులు కడతా వెళ్ళిపో. కొంతమంది అయితే సంవత్సరాలు కూడా వేస్ట్ అయిపోయాయి, డబ్బులు కట్ట బయట పంపించేశారు. ఏమేమి మాట్లాడతారు, గవర్నమెంట్ అయిపోతే మీరేం చేస్తారు? అలాగే మీ తల్లిదండ్రుల ఖాతాలు వేసినప్పుడు కొంతమంది ఫీజు కట్టకుండా సొంతానికి వాడుకునే కార్యక్రమం కూడా చేస్తారు. దానివల్ల అన్యాయం అయిపోయారు మీరు, మీ భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ పరిస్థితి లేదు ఎక్కడ కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో విదేశాలకు పోయారు చదువుకోవాలంటే వాళ్ళకి 10 లక్షలైనా 20 లక్షలైనా డబ్బులు ఇచ్చి విదేశాలకు పంపించేటువంటి మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నాం ఒకసారి. అట్లాగైనా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏమి ఉండే ఇక్కడ రాష్ట్రంలో మొత్తం ఫ్రీ. 5వ క్లాస్ చెప్తే 10వ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా ఫ్రీ, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో. అవి మొత్తం రద్దు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే జాబ్ గ్యారంటీలు చేస్తానని చెప్పి ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, వాలంటీర్. 5,000 రూపాయలకి పాపం ఆ బిడ్డలో పీఈ చేసిన బిడ్డలు, ఎంబీఏ చేసిన బిడ్డలు అందరినీ తీసుకొచ్చి వాళ్ళని పార్టీ కార్యకర్తలాగా వాడుకుంటూ 5,000తో వాళ్ళు సరిపెట్టి వాళ్ళకి సన్మానాలు చేసి ఇంత అయిపోయిందని చెప్పే కార్యక్రమం ఆయన రోజు చేస్తున్నారు. కాబట్టి మీరు యువకులు రేపు రాబోయే రోజుల్లో మీదే భవిత. మాదేముంది, ఇంకొంటే 5 సంవత్సరాలు మా వయసు అయిపోతుంది. కానీ మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ఈరోజు యువత చాలా వరకు పెడదామన పడేటువంటి కార్యక్రమం, గంజాయి అలాగే హెరాయిన్ అవన్నీ కూడా విద్యార్థులకు ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి. గతంలో చంద్రబాబు గవర్నమెంట్ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అట్లాగే పైపెచ్చు ఈరోజు మందు
బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అవన్నీ కూడా చిన్న బిడ్డలకి దగ్గర తాగించి ఈరోజు మా డబ్బు అంతా ఈరోజు ఆయన కాజేసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో 70 రూపాయల కోట్ల పాటలు ఈరోజు 250 అయింది. ఇప్పుడు షాపులోకి వెళ్ళి భూమ్ భూమ్ ఇవని అడతాం అంతే. మనకు అది ఒకటి తెలుసు, ఇంకోటి తెలియదు మనకి. ఏమంటాము, 200 రూపాయల కోట్ల బాటలు ఉందా, 300 రూపాయల కోట్ల బాటలు ఉందా? ఆ మద్యం అంతా కల్తీ మద్యం, మొత్తం కూడా ప్రైవేట్గా తయారు చేసేది. అట్లా గతంలో ఉన్నప్పుడు మంచి బ్రాండ్స్ ఉన్నాయి, ఇంత మరి అన్యాయం కాదు. ఈరోజు మరి అన్యాయంగా చంపేస్తున్నాడు. ఏం చెప్పాడు మనకి, మన అమ్మలకి, మన అవ్వలకి, మన అక్కలకి, మన చెల్లెలకి, నేను గెలిస్తే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాడు. గెలిచిన తర్వాత బార్లు పెట్టాడు, బెల్ట్ షాపులు పెట్టాడు, అలాగే చిన్న చిన్న కూలింగ్ షాపుల్లో కూడా మందు అమ్మే కార్యక్రమం పెట్టాడు. ఈ మందు తాగితే 100 రోజులు బతకాల్సిన అబ్బాయి 10 రోజులు చచ్చిపోయే కార్యక్రమం.